$1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. గా మారిందంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. చేయలేనటువంటి పనులను ఎక్కడ ప్రజలు తిరగబడతారో అని గమనించి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ పద్మ అవార్డుల గురించి చర్చ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెట్టుబడులు ఒక పద్ధతి ప్రకారం వస్తాయి, ఒక ఆలోచన ప్రకారం వస్తాయి. నిన్ను చూసి 1,78,000 కోట్లు వచ్చాయా? సంవత్సరాల్లో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. మళ్ళీ రేషన్ కార్డు లేకుండా నువ్వు ఆత్మీయ భరోసా ఎట్లు ఇస్తున్నావు, రైతు బంధు ఎట్లు ఇస్తున్నావు, ఇందిరమ్మ ఇల్లు వేస్తున్నావు, సమాధానం చెప్పాలి. ఈ ఎన్నికల్లో భాగంగానే తప్ప ఇంకొక కార్యక్రమం కాదని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారిని మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి మరి మొత్తం కూడా రీసెర్చ్ చేసి ఆ సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని నా ఫిర్యాదులో పొందుపరిచి వాళ్ళ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాం. మొదలుపెట్టింది ఎవరు? నిప్పు పెట్టి అగ్గి రాజేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం వెనకాల ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటిది? 7,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసి చేతులు దులిపేసుకుని మేము ప్రతి గింజ కొంటాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంది కదా ప్రభుత్వం. చేసే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసేవాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం వచ్చిన చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతూ ఉన్నారు. పార్టీలు మారితే చాలు రక్షణ వస్తుందనేది నమ్మకంలో ఉన్నారు. దీన్ని మేము అంగీకరించాం. ఏవో అవాకులు చవాకులు పేలుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత, హక్కు అతనికి లేదు అని మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, అయినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు నువ్వు ఇవ్వలేకుండా రకరకాల కారణాలు చూపిస్తున్నావనంటే అసలు నీకు ఈ రాష్ట్రం మీద, పరిపాలన మీద అసలు పట్టుందా, అవగాహన ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్ళీ మరొక అబద్ధం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ఏ పేదవాడికి కూడా ఒక్క అంగుళం అంటే అంగుళం కూడా పేదవాడికి భూములు ఇచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. వరకు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కాలేరు. గత 2 రోజుల నుంచి ఏదో ఒకటి మాట్లాడితే కానీ టీవీలో రాని బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కావాలనుకుంటా మీరు మర్చిపోండి. ఖాళీ అయింది కాబట్టి వాగ్దానాలు అమలు చేయడం అనేది కష్టం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నేను చంద్రబాబు గారిని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, అసలు ఖజానా ఖాళీగా ఉన్న విషయం మీరు ఎప్పుడు గమనించారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా.